నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే కథ పేరు అదుర్స్. రచన భవ్యచారు. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి 9 గంటలకు నెల్లూరు నుండి హైదరాబాద్ వచ్చే ప్రైవేట్ బస్సు బయలుదేరింది. మరో స్టాప్లో సాహితీ బస్సు కోసం ఎదురు చూస్తుంది. అప్పుడే ఆమె తమ్ముడు లిఖిత్, ఇంత రాత్రి వెళ్ళడం అవసరమా అన్నాడు వాటర్ బాటిల్ ఇస్తూ. నాకు మాత్రం సరదా అనుకుంటున్నావా? వారం రోజులు సెలవు అడిగే వచ్చాను. కానీ మా బాస్గాడు 2 రోజులకే కొత్త ప్రాజెక్ట్ అంటూ రమ్మని అర్జెంట్ కాల్ చేస్తాడని నేను కలగన్నానా అంది విసుగ్గా. అబ్బో, ఈ విసుగు వెళ్ళి వాడిపై చూపించు, నాపై కాదు అన్నాడు లక్కీ అని ముద్దుగా పిలిచే లిఖిత్. సర్లే, ఈ బస్ ఏంటి ఇంకా రావట్లేదు అంటూ వాచి చూసుకుంది. సమయం 9:30. అబ్బా, వీడికి టైం సెన్స్ అస్సలు లేదు అని విసుక్కుంది. అలాగే తమ్ముడితో, రేయ్ నువ్వు వెళ్ళరా, నేను వెళ్తాలే అంది. అంతే అంటావా అన్నాడు లక్కీ. అంతే, అమ్మ అడిగితే ఎక్కించానని చెప్పు అంది సాహితి. సర్లే వెళ్తాను, ట్రాఫిక్ కూడా చాలా ఉంది, నువ్వు జాగ్రత్త, దిగగానే ఫోన్ చెయ్యి అంటూ బైక్పై వెళ్ళిపోయాడు లిఖిత్. వాడు వెళ్ళిన అరగంటకు బస్సు వచ్చింది. సాహితి బస్సు ఎక్కుతుండగా ఇద్దరు వృద్ధ దంపతులు హడావిడిగా వచ్చి బస్సు ఎక్కారు. ఏంటమ్మా ఇంత లేట్ అంటూ బస్ అతను చిరాగ్గా అన్నాడు. వీడు లేటుగా వచ్చి మళ్ళీ వారినంటున్నాడు అనుకుంది మనసులో సాహితి. అలా తన సీట్ చూసుకుంటూ ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ఒక జులపాల జుట్టుతో చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒకడు కూర్చున్నాడు. దాంతో సాహితి చిరాగ్గా మనసులోనే తిట్టుకొని, కండక్టర్ని అడిగిన బస్సు వాడు సీటు మార్చడని తెలిసిందే కాబట్టి తన జుట్టును రబ్బర్తో గట్టిగా ముడివేసుకొని తన బ్యాగ్ సీట్ కింద పెట్టింది. తర్వాత తన జర్కిన్ సర్దుకుంటూ కూర్చుంది. పక్కన అమ్మాయి రావడంతో వాడు హెడ్ ఫోన్స్ తీసేసి సాహితిని చూడడంలో మునిగిపోయాడు. చాలా చిరాగ్గా అనిపించింది సాహితికి. అయినా కూడా ఏమీ పట్టినట్టు కూర్చుంది సాహితి. ఇక బస్సు బయలుదేరింది. కాసేపు అయ్యాక బస్సు హైవే ఎక్కింది. బస్సులో లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఇక సాహితి పక్కన ఉన్నవాడు తన పులిహోర కలపడం మొదలుపెట్టాడు. సాహితికి చిరాగ్గా ఉన్నా ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. ఇంతలో తనకి ఒక ఐడియా తట్టింది. దాంతో వెంటనే తన ఆలోచనను అమల్లో పెట్టింది సాహితి. తర్వాత నుండి సాహితి బస్సులో ఏ చిరాకు విసుగు లేకుండా హాయిగా నిద్రపోయింది. పక్కన ఉన్న జులపాలవాడు మాత్రం నిద్రపోకుండా తన స్టాప్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తెల్లారేసరికి బస్సు హైదరాబాద్ చేరుకుంది. సాహితి తన స్టాప్ వచ్చే వరకు వేచి చూసి తన పక్క సీటు జులపాలవాడు లేకపోవడం చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ బస్సు దిగుతుంటే, ఏంటి మేడం మీలో మీరే నవ్వుకుంటున్నారు అని అడిగిన కండక్టర్తో, అలా అడుగుతున్న కండక్టర్ని చూస్తూ ఏమీ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది సాహితి. దాంతో కండక్టర్, అవును మీ పక్క సీట్ అతనేంటి మేడం, మీరు నిద్రపోగానే మధ్యలో వచ్చి బతిమాలి మరీ దిగిపోయాడు అన్నాడు. ఓ అవునా అంటూ, ఏం లేదు, ఏదో జోక్ గుర్తొచ్చి నవ్వుకున్నా అంతే అంటూ బస్సు దిగి తన హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది సాహితి. అక్కడ ప్రాజెక్టు గురించి చర్చించేసరికి చాలా సమయం గడిచిపోయింది. అలా బయటకు వచ్చాక ఫోన్ చూసుకుంటే తమ్ముడు చేసిన 10 మిస్ కాల్స్ ఉన్నాయి. దాంతో సాహితి తమ్ముడికి ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తిన లిఖిత్, ఏంటే బాబు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? వెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పానా? అసలే రాత్రిపూట ప్రయాణం, అందులోనూ నువ్వు ఫోన్ చేయకపోయేసరికి నీకేమైందో అన్న టెన్షన్తో చచ్చిపోయాననుకో అంటూ సాహితిని తిట్టాడు. ఒరే ఆపరా బాబు, బస్సు ఎక్కించావు సరే, అందులో నా పక్క సీట్లో ఒకడు పెద్ద జుట్టుతో కూర్చున్నాడు, ఎంత భయమేసింది అనుకున్నావు? అయినా ఇప్పటి వరకు మీటింగ్లో చాలా బిజీగా ఉన్నాను, ఫోన్ సైలెంట్లో ఉంది చూసుకోలేదు అంది సాహితి. ఏంటే ఏమంటున్నావు? బస్సులో పక్క సీట్లో ఒకడున్నాడన్నావుగా, వాడేమైనా మిస్బిహేవ్ చేశాడా ఏంటి అంటూ అడిగాడు లిఖిత్. దానికి సాహితి, వాడి బొంద, వాడు నన్నేం చేస్తాడో నీకో విషయం చెప్పనా? వాడు హైవే ఎక్కిన తర్వాత పులిహోర కలపడం మొదలుపెట్టాడురా. తర్వాత నాకు ఆలోచన వచ్చింది, దాంతో వాడిని నెమ్మదిగా దగ్గరికి పిలిచాను అంది. ఆ తర్వాత ఏం జరిగిందో తొందరగా చెప్పవే బాబు అంటూ హడావిడి చేశాడు లక్కీ. వాడిని నెమ్మదిగా దగ్గరికి పిలిచి నేను ఎక్కే ముందే ఒక వృద్ధ జెండా బస్సు ఎక్కారు హడావిడిగా. వాడికి చూపిస్తూ ఒక జలకిచ్చాను అంది. ఏంటి అది అన్నాడు లక్కీ. ఏం లేదురా, వాళ్ళిద్దరు అసలు వృద్ధులు కాదని, ఈ బస్సు పేల్చేయడానికి వచ్చామని, అందులో ఒక్కదాన్ని నేనని, సీటు కింద ఉన్న బ్యాగులో బాంబులు ఉన్నాయని చెప్పాను అంతే. కిక్కురు మనకుండా ఇక నా జోలికి వస్తే ఒట్టు. పైగా బతిలాడాడు కూడా, నా స్టాఫ్ వచ్చే వరకు ఏం చేయకండి అంటూ. ఇంతలో నేను హ్యాపీగా నిద్రపోయాను. మర్నాడు లేచి చూసేసరికి వాడు మధ్యలోనే దిగిపోయాడంట. కండక్టర్ చెప్తుంటే నాకు నవ్వాగలేదనుకో అంటూ గలగల నవ్వసాగింది సాహితి. అది విన్న లక్కీ, భలే చేసావక్క, ఇంకెప్పుడు వాడు ఆడవారు ఉన్న సీట్ పక్కన కూర్చోడు అంటూ నవ్వాడు. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ, మీరేనా సాహితి అంటూ పక్క నుంచి వినిపించింది. మళ్ళీ చేస్తానురా అంటూ ఫోన్ పెట్టేసి పక్కకు తిరిగిన సాహితికి రాత్రి పక్క సీట్లో ఉన్న జులపాల జుట్టువాడు ఎదురుగా కనిపించాడు. ఇదేంటి వీడు ఇక్కడికి వచ్చాడు అనుకుంటూ, ఎస్ నేనే అంది సాహితి వణుకుతున్న గొంతుతో.
ఓ మీరేనా, మీ ప్రాజెక్ట్లో నేను ఒక మెంబర్ని, నా పేరు రాధాకృష్ణ అంటూ పరిచయం చేసుకుని వెళ్తూ ఆగి మీ ఐడియా అదుర్స్ అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. సాహితీ షాక్ అయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.